ఏం చేస్తున్నావు? నేను ఇన్స్టెంట్ టమాటో చట్నీ చేస్తున్నాను. వారం రోజులు ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి అనేది. నేను కేజీ టమాటోలు తీసుకున్నాను. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది? 2 months దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం కలర్ చేంజ్ కాకుండా చక్కగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు 1 kg టమాటోస్ తీసుకున్నావు. తీసుకొని ఏం చేసావు? ఇప్పుడు బాగా కడిగేస్తున్నాను. కాయలు ఇలా ఉండాలి. జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఎట్లుండాలంటే పండినవా పచ్చిగా? పండుగ దూరగా గట్టిగా ఉండాలి. కాయ మెత్తగా అయితే ఉండకూడదు, చట్నీ బాగా టేస్ట్ ఉండదు. దీన్ని బాగా కడిగేసుకొని ఫస్ట్ ఆరబెట్టేసుకున్నాను. తుడుచుకొని ఆరబెట్టుకోవాలి కడిగి. యా, నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఎట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా? మీడియం సైజులో కట్ చేసుకోవాలి అంతేనా? అంతే, చిన్న చిన్న ఎక్కర్లేదా? ఒక టమాటా 4 భాగాలు కట్ చేసుకోవాలా? ఆ పైన ఈ కట్ చేయొద్దు, తీసేస్తాను. తీసేయండి. అన్నీ ఒక టమాటా 4 భాగాలు అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చేసావు ఇది ఈ చట్నీ ఇంతకుముందు? చట్నీ కాదు, పికిల్. నేను 2 సార్లు చేశాను, చాలా టేస్ట్గా కుదిరింది. అందుకని మళ్ళీ చేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను. ఎవరు నేర్పించారు ఇది నీకు? మా ఏరియాలో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ నాకు చూపిస్తుంటారు. ఆవిడ నాకు కొంచెం చట్నీ పెట్టారు, చాలా టేస్ట్గా ఉంది. అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది ఆవిడ నాకు చూపించారు. అది మీకు నేను చూపిస్తున్నాను. మమ్మీ, మనం ఇంట్రడక్షన్ ఇవ్వటం మర్చిపోయాం, చెప్పు. ఓ మై గాడ్, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏడ్చినట్టున్నాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. ఈరోజు మా స్పెషల్ టమాటో పచ్చడి ఎలా పెట్టాలి, నిల్వ పచ్చడి అనేది చూపించబోతున్నాం. ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో ఇవ్వటం మర్చిపోయాము, ఇప్పుడు ఇస్తున్నాం అనమాట. ఓకే, సో అన్నీ అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఇది పెద్ద ప్రాసెస్ కాకుండా ఈజీగా సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో చూపిస్తున్నాం, అంతేగా. ఇది 1 week ఎండబెట్టడాలు అట్లా ఏమి ఉండదు. ఎండబెట్టి ఉప్పులో ఊరబెట్టి ఇట్లాంటి ప్రాసెస్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్. కానీ చాలా టేస్ట్ అయితే నాకు దాని మీద కానీ ఇదే చాలా టేస్ట్ అనిపించింది. మొక్కలు ఎండబెట్టి అలా చేసినాం కానీ ఇదే నాకు బాగా అనిపించింది. ఎప్పటికప్పుడు మనం ఇట్లా అయితే ఫ్రెష్గా కూడా చేసుకుంటాం కదండి. అంత కేజీలు పెట్టుకొని మనం ఫస్ట్లో ఇంట్రెస్ట్గా తింటాం కానీ తర్వాత అంత ఇంట్రెస్ట్గా తినాము, వేస్ట్ అయిపోతుంది. ఈ చట్నీ ఎన్ని రోజులు ఉంటుంది అని ఏమవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టే కేజీ పచ్చడి త్వరగా అయిపోతుంది కాబట్టి ఎట్లాగో ఏం టమాటాలు? నాటు టమాటా అంటే హైబ్రిడ్ కాకుండా, హైబ్రిడ్ మరీ ఇప్పుడు టేస్ట్ ఉండట్లేదు కదా, కర్రీస్లో కూడా టేస్ట్ ఉండట్లేదు. టేస్ట్ ఉండవు హైబ్రిడ్ టమాటా, మా కర్రీస్లో కూడా టేస్ట్ ఉండదండి. ఇలా ఉంటేనే మనకి టేస్ట్గా బాగుంటుంది. మా బుజ్జోడు ఇక్కడ నిద్రపోతున్నాడు, కోడి నిద్ర, కళ్ళు తెరుచుకొని నిద్రపోతాడు వీడు. నెక్స్ట్ అన్నీ కట్ చేసుకున్న వాటిల్లో ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాను. కేజీకి 200 grams అంటే 2 గింజలు సాల్ట్ వేయాలి. కేజీకి 200 grams సాల్ట్. నేనైతే కొంచెం తగ్గించి వేసుకుంటాను, ఎందుకంటే చట్నీ మనం ఆల్రెడీ టిఫిన్స్లో కానీ దేంట్లో కానీ దోసపిండిలో కానీ అట్లా వేసుకుంటాం కాబట్టి మనం కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. బాగా ఇలా ఉన్నదాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. టమాటోస్ బాగా పిసికేసేద్దాం. వాటిగా చూస్తారు కదా, మీ దగ్గర ఎంత బలం ఉంటుందో అంత ఫోర్స్ పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఓపిక లేదనుకోండి, మీ వారికి ఖాళీ కూర్చుంటారు కదా, అప్పుడు వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మన మీద కోపం అంతా దాని మీద చూపించేస్తారు. అవ ఇలా అనేస్తారు. చేతికి చేయండి బాగా. మన మీద కోపాన్ని వాటి మీద చూపించండి అని చెప్పండి, మీరు చూపించేస్తారు. బాగా స్మాష్ అయిపోతాయి. అప్పుడు టమాటోస్ అన్నీ సాల్ట్ వేసి స్మాష్ చేసేయాలి బాగా మెత్తగా. అవి కొంచెం పండలేదు అంతగా, అంటే కొంచెం పచ్చిగా కొంచెం పండి అట్లున్నాయి కాబట్టి
10 నిమిషాలు పావుగంట బాగా ఇట్లా స్మాష్ చేసుకుంటా కలుపుకోవాలి టమాటోస్ని. ఇట్లా మంచిగా ప్యూరీ వస్తుంది. చూసారా ఇలా వస్తుంది. ఇట్లా మంచిగా స్మాష్ చేసుకుంటాం కలిపితే. నెక్స్ట్ ఏంటి, ఇట్లా గట్టిగా పిండేసేసుకొని చూసారా రసం ఏం లేకుండా ప్లేట్లకి వేసేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు ఎండబెట్టాలి. ఎంతసేపు? సాయంత్రం దాకా ఉంచుకుంటే చాలు. ఎంతసేపు ఉంటే అంతసేపు ఎండబెట్టుకోండి. సాయంత్రం 5 దాకా ఉంచుకోండి, ఏమవుతుంది. ఇప్పుడు టైము 1 గంట అవుతుందండి. ఇంకా ఎర్లీగా చేసుకుంటే పొద్దున్నుంచి ఇంకా మంచిగా ఎండుతాయి. ఎందుకంటే మేము పొద్దున్నుంచి ఏం కాదు. బాగా బిజీగా ఉన్నాం కాబట్టి మాకు ఈ టైంలో కుదిరింది. అంతేనా? చూసారా? ఇట్లా గట్టిగా స్మాష్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఈ పికిల్ టమాటో పికిల్ మనకి దోశలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఏంటంటే బాగానే ఉంటుందండి టమాటా. ఇంకా రేపటి నుంచి కూరలు చేసే పని లేకుండా రోజు ఇది వేసి పెట్టేస్తావు. అంతేనా? కూర పచ్చడి లేకపోతేనే కూరలు చేయవు. ఇంకా పచ్చడి అంటే వీడియో కోసం మేకప్ చేస్తున్నాను. అవునా? ఇట్లా అన్నీ ఇట్లా బాగా పిసికేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. వీటిని మనం ఎండలో పెట్టాలి. ఇప్పుడు ఇదంతా 1 డే ప్రాసెస్. మనకి 2 days 3 days ఊరబెట్టి ఏం ఉప్పులో అక్కర్లేదండి, ఒక 1 hour కష్టపడ్డామంటే అయిపోతుంది అంతే. ఇట్లా మొత్తం పిప్పంతా పిసికేసుకొని గట్టిగా ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని ఎండబెట్టాలి వీటిని సాయంత్రం వరకు. ఈ పల్పుతో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. చూసారా ఎంత పల్పు వచ్చిందో చూడండి. చూసారా? చూసారు, నువ్వు చెయ్యి. దీన్ని ఇప్పుడు డాబా పైన ఎండబెట్టేద్దాం. ఓకేనా? వచ్చేయండి మరి నాతోటి. నువ్వు ఎందుకు వెళ్తావు, నేను వెళ్ళి నా చేత ఎండబెట్టిస్తావు. ఇప్పుడు ఇవి ఎండలో ఎండబెట్టేసి వద్దాం. ఇప్పుడు బాగా ఎండలో వీటిని మళ్ళా మాడుతున్న ఎండలో పెట్టి ఎండబెట్టాలి సాయంత్రం వరకు. అండ్ ఇదే మా టెర్రస్ గార్డెన్. మాదంటే మాది కాదులేండి, మా నైబర్స్ది. ఇవన్నీ కూరగాయ మొక్కలు అన్ని రకాలు ఉన్నాయి. అండ్ వీటిలో ఇవి మా మొక్కలు. పూలు కూడా వచ్చినాయి, సన్నజాజులు. దీన్ని కూడా వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. మాకున్న బద్ధకానికి పైకి వచ్చి వాటర్ పోయడానికి కూడా బద్ధకమే. Thank you. సో మంచిగా పూలు వస్తున్నాయి, మొగ్గలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ వాట్? ఇది 200 grams చింతపండు. దీన్ని నేను కడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే అందరూ జనరల్ కడగరంగా. నాకైతే దీన్ని ఇసుకుంటే మళ్ళీ మనం తినలేమని చెప్పేసి కడిగేసుకున్నాను శుభ్రంగా. ఏం కాదు, దీన్ని వేసేస్తున్నాను. 200 గ్రాముల చింతపండు, 200 గ్రాములు ఉప్పు, కేజీ టమాటా ఇప్పుడు దాకా వేసుకున్నది, అంతే కదా? 2 days కడిగేసేసుకోవాలి. బాగా తీసుకేసుకొని మూతేసుకొని పెట్టేసుకున్నాం. సాయంత్రం బాగా నానిపోతుంది. అవి ఎండేలోపు ఈ చింతపండు ఈ టమాటో గుజ్జులో నానిపోతుంది బాగా. కొంతమంది నానబెట్టుకొని డైరెక్ట్గా వేసేస్తారు, కానీ ఇట్లా పెడితే బాగా పల్పు ఎక్కువ వస్తుంది, అంతే కదా? మెత్తగా మెదుగుతుంది. ఇట్లాగే వేసేసాం అనుకోండి చింతపండు, ఇవ్వండి ఇట్లాగే మెదగడం కష్టం కదా. ఇలా వేసేసాం అనుకోండి సాయంత్రం దాకా బాగా మెత్తగా నానిపోతుంది. జనరల్గా అయితే ఏంటంటే చింతపండు కడగకూడదండి చట్నీలో. మనం ఏంటంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి మనం 1 సంవత్సరం అంతా ఉంచుకుంటాం అనుకోండి. మరి ఎందుకు కడిగావు? నీళ్ళు తగలకూడదుగా. ఇది ఎక్కువ రోజులు ఉండదు కదా, తినేస్తాం కదా ఎప్పటికప్పుడు. అసలు అయితే కడగకూడదు. జనరల్గా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు అయితే కడగకుండా అట్లా వారం రోజులు అట్లా ఎండబెడతారు చూడండి, వాళ్ళైతే కడగొద్దు. ఇది ఇన్స్టెంట్గా కొంచెం పెట్టుకొని తినే వాళ్ళకైతే కడగొచ్చు. నేను కడిగేస్తాను, ఎందుకంటే నాకు భయం ఇసుకేమైనా ఉంటుందేమో అని. చూసారు కదా, దీన్ని మనం ఇలాగే పెట్టేసుకుందాం. చింతపండు ఇట్లా బాగా 200 గ్రాములు చింతపండు వేసాను కదండి, దీన్ని బాగా ఇలా పిసికేసేద్దాం. చూసారా ఎట్లా ఉన్నాయో? మెంతులు ఎంత వేసుకోవాలి? చూపిస్తాను. జస్ట్ కేజీ కదా, ఎక్కువ వేసుకోవద్దు, స్పూన్ సరిపోతుంది. జస్ట్ కొంచెం చూసారు కదా, 1 స్పూన్ బాగా రోస్ట్ చేసుకోవాలా? కొంచెం జస్ట్ లైట్గా అట్లా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి.
మెంతులు 1 స్పూన్ తర్వాత 2 చిన్నులపాయలు, వెల్లుల్లి అంతే. 2 చాలా. కేజీ 2 చాలు. మళ్ళీ మనం తాడింపులు వేస్తాం కదా, ఇవి పేస్ట్ చేసుకోవడానికి వేసుకోవాలి. తర్వాత చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసుకున్న మెంతులు అండ్ 2 వెల్లుల్లి ఒలిచి పెట్టుకోవాలి. ఇవి పేస్ట్ చేయడానికి యూస్ చేయాలి. ఇదంతా దాంట్లో వేస్తే ఇది మెదగదు. చిన్న జార్లో ముందు వెల్లుల్లిని గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లి ఇందాక తీసుకున్న 2 రెబ్బలు చిన్నులపాయలు, రెబ్బలేనా 2 చిన్నులపాయలు ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మెంతులు, వెల్లుల్లి ఇందాక ఎండబెట్టుకున్న ముక్కల్ని జార్లోకి తీసుకున్నాం. దీంట్లోకి పేస్ట్ వేయాలా? చింతపండు, టమాటో ప్యూరీ నానబెట్టుకున్నది జార్లోకి వేసేసుకున్నాం. ఎంత? దీంతో 2 గ్లాసులు కారం, 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం. ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకున్నాం. దీంతో 2 గ్లాసులు ఆ ప్యూరీని దీంట్లో వేసుకోవడం. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, వెల్లుల్లి దాంట్లో వేద్దామని కొంచెం. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కనిపించట్లేదు. ఇదంతా ఒక ప్లాస్టిక్ దాంట్లోకి తీసేసుకుందాం. ఇది మొత్తం ఒక ప్లాస్టిక్ దాంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కేజీ టమాటా, 2 గ్లాసులు 200 గ్రాముల సాల్ట్, కూడా 200 గ్రాముల సాల్ట్, 200 గ్రాముల కారం, చింతపండు 200 గ్రాములు చింతపండు, అన్నీ 200 గ్రాములు కేజీ టమాటాకి తీసుకున్నాం. 1 స్పూన్ మెంతులు, 2 వెల్లుల్లి, ఇవన్నీ కలిపి తీసుకున్నాం క్వాంటిటీస్. ఇప్పుడు దీన్ని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, తాలింపు గింజలు వేసుకొని పోపు రెడీ చేసుకున్నాం ఆయిల్లో. దీన్ని దాంట్లో ఇప్పుడు కలుపుకుందాం పికిల్లో. ఇప్పుడు ఆ పోపులోకి మనం కావలసినంత పచ్చడి తీసుకొని కలుపుకుందాం. మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావలసినప్పుడు తీసి పోపు పెట్టుకొని వాడుకోవచ్చు. టిఫిన్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలా కలిపేసుకున్నాక చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంట్లో మనకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్లా కాకుండా టిఫిన్స్లో ఇన్స్టెంట్గా ఇది వాడుకోవచ్చు. అండ్ రైస్లో కర్రీస్ నచ్చినప్పుడు కూడా మనం దీంతో ఆమ్లెట్ వేసుకొని తినేస్తే ఆహా అద్భుతమే. చెప్పు. టోటల్గా ఇది ఇలా అయిపోయింది. టమాటా పికిల్ రెడీ అయిందండి అనాలి. ఏమైపోయింది దానికి? దీన్ని కొంచెంగా పోపు పెట్టుకొని తిందాం. అది ఊపక్క కింద పడిద్ది. టమాటా పిక్ అది కాదు, నేను చెప్పింది చెప్పు. స్లాంట్కి పెట్టాలా? మైక్ టెస్టింగ్ 1 2 3. సరే చెప్పు. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకొని తినేద్దాం. వచ్చేయండి మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు పెట్టుకొని మీరు తినండి. తినేద్దామని వాళ్ళు వచ్చి తింటున్నారు ఇప్పుడు ఫోన్లో. మీ బదులు నేను తినేస్తున్నాను. మరోసారి మళ్ళీ కలుద్దాం మరి ఇంకో వీడియోలో. మళ్ళీ సంవత్సరానికి ఇంకో వీడియో పెడతాం. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. ఇదిగోండి పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. టమాటా చట్నీ కావాల్సినప్పుడు కొంచెంగా తీసుకుని పోపు పెట్టుకొని తినేద్దాము. ఓకేనా? తినేద్దాము. నువ్వే తిను, వాళ్ళు ఏమైనా వచ్చి ఫోన్లో నుంచి తింటారా? ఫోన్లో నుంచి ఏమైనా వస్తారా? నెక్స్ట్ చెప్పు ఎండింగ్. ఓకే అండి, మరి ఉందామా మరి? వీడియో నచ్చినట్లయితే, మీ వీడియో కాదు మన వీడియో, మీకు మా వీడియో నచ్చినట్లయితే అందమైన లైక్ కొట్టండి, మీ విలువైన కామెంట్ పెట్టండి, ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఉందామా మరి? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే.